నన్ను పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్గా శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు నియమించారు. నేను ఆయనతో పాటు ఒక ఫాలో అవుతున్నాను చాలా ఏళ్ళుగా, బట్ నన్ను కోఆర్డినేటర్గా నియమించారు. నేను నాతో పాటు ఇప్పుడు ఉన్నది అనకాపల్లి ఎంపీ కోఆర్డినేటర్ శ్రీ శరత్చంద్ర గారు అండ్ పెందుర్తి ఇన్ఛార్జ్ శ్రీ సింగపల్లి వెంకయ్య గారు. సో ఇక్కడ మేము ముఖ్యంగా వచ్చింది ఏంటంటే పెందుర్తిలో కొన్ని సమస్యలు వాటిని మేము ఎలా పరిష్కరిస్తాం ముఖ్యంగా అనేది చెప్పడానికి వచ్చాం. సో ముఖ్యంగా ఇక్కడ పెందుర్తిలో రహదారులు బాగా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ గ్రహించింది. అది కూడా ప్రధాన రహదారులు లోపల వెళ్తే మాత్రం ఇప్పటికీ కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా మంది పడిపోతున్నారు, చాలా దెబ్బలు. అందుకని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వైద్యం దొరకట్లేదు అక్కడ. సో మేము చెప్పేది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇది మా జయభారత్ నేషనల్ పార్టీ అందిస్తుంది. సో పెందుర్తి ప్రజలకు వస్తే చెప్తున్నాను, మమ్మల్ని ఆదరించండి. మా ఎలక్షన్ గుర్తు బాక్స్లే. సో పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు ఒకటే అందిస్తున్నాం. సో టార్చర్ గుర్తుకు ఓటేయండి, మిమ్మల్ని మీరు పాలించుకోండి. మేము మీతో పాటే ఉంటాం, ఏ సమస్య వచ్చినా మీతో పాటు నడుస్తాం. అందరికీ నమస్కారం సార్. నా పేరు సింగంపల్లి రవితేజ. నేను జయభారత్ పెందుర్తి నియోజకవర్గంలోని ఇన్ఛార్జ్గా ఉంటున్నాను ప్రజెంట్. నేను ఇంతకుముందు అయితే టీడీపీ పార్టీలో కూడా వర్క్ చేశాను, టీడీపీ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను. టీడీపీ ఇన్ఛార్జ్లో చేశాను. అంటే జేడి లక్ష్మీనారాయణ సార్ అంటే మాకు చాలా అభిమానం ఉంది. అందుకు సార్తో కలిపి పోటీ చేద్దామని చెప్పి సార్ సపోర్ట్గా వెళ్ళాను. మన శ్రీకాంత్ గారు కూడా మనకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మన మోటివ్ ఏంటంటే ప్రజెంట్ యువతకి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఉచిత వైద్యం, ఉచిత చదువుకున్న అందరికీ ఉచితంగా చదివించడానికి, ప్లస్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వెనకబడిపోతున్నారు. వాళ్ళందరూ వెనకబడకుండా ఫ్రీగా లైబ్రరీస్ ఇలాంటివన్నీ పెట్టాలి. నెక్స్ట్ మన పెందుర్తి నియోజకవర్గంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము క్యూర్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరికీ ఉచిత వైద్యం, అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ప్రజాస్వామ్యం అంతా బాగుండాలా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పెందుర్తిలోని రోడ్స్ అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. మేము మెయిన్ రోడ్స్ బాగాలేదు, ఆ రోడ్స్ అన్ని కూడా బాగు చేయించాలి. అది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ అనకాపల్లి పార్లమెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను సార్. దారిలో నడుద్దాం వచ్చామండి. మేము మా యొక్క హామీలు ఏంటంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే మా జేఎం సార్. సేమ్ విభజన హామీలు కూడా మా జేఎం సార్. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు గ్రాంట్ ఇస్తున్నామండి. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఓటు మన జేడి లక్ష్మీనారాయణ గారికి వేసి అసెంబ్లీకి పంపిస్తారని, అసెంబ్లీలో మన యువత అతని యొక్క ఆశయాలని మన మేనిఫెస్టో మీకు ప్రెస్ రిలీజ్ చేస్తామండి. అందులో మీ యొక్క ఆశయాలు, అభివృద్ధి కూడా కనిపిస్తాయి. ఖచ్చితంగా యువత బయటకు వెళ్ళిపోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళందరినీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఐటీ హబ్లుగా తయారు చేసే విధంగా మనకి జేడి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు కృషి చేస్తారని కోరుకుంటున్నాం.